హలో హాయ్ అండి. ఇప్పుడు మనం తినే మాంసం మీద రివ్యూ చేద్దాం. ఇది ఫన్నీగా ఉంటుంది. ఇంత ఘోరంగా ఏ జంతువులు మనం తినం. అంత ఘోరంగా రాక్షసులాగా తింటాం. టేస్టీగా కూడా ఉంటుంది. అందులోకి మీరు ఫాలో కొట్టేయండి, కామెంట్ చేయండి, లేదా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అదేనండి ఏ జంతువు అనుకుంటున్నారా? మేక మాంసం. దాన్ని ఎంత ఘోరంగా మనం తింటామంటే ఒకసారి రివ్యూ చేస్తే సరదాగా ఉంటుంది. అదేంటంటే మొదట మేకని తలకాయని స్టార్ట్ చేద్దాం. తలకాయని శుభ్రం కాల్చి దాన్ని ఎరగొట్టి మంచి పులుసు పెడతారు. టేస్ట్గా ఉంటుంది. తెలంగాణ కాసి అయితే ఇంకా స్పైసీగా చేస్తారు. తలకాయని మొక్కల కింద చేసి దాంట్లో మళ్ళీ బ్రెయిన్ ప్రత్యేకంగా తీస్తారు. అదే ఇంటికి పట్టుకెళ్ళాలనుకో, ఒరే నాన్న ఫ్రై నూనెలో వేపిసిస్తాను తినేసి వెళ్ళరా అంటది అమ్మ, లేదా భార్య భర్తని ఎండండి ఆగండి మంచి నూనెలో వేపుతారంట. దాన్ని శుభ్రంగా నూనె వేపి అది ప్రత్యేకంగా వండుతారు. అక్కడ తలకాయ అయింది. ఇంకా బాడీకి వద్దాం. బాడీకి వచ్చిన తర్వాత కొంతమంది దాన్ని కోడి కాల్చేటట్టు మొత్తం దానంతా కాలుస్తారు, బాడీ అంతా. దాన్ని ఏమంటారంటే దూపుడు మాంసం అంటారు. అదొక రకం టేస్టు. ఓకే, కొంతమంది చర్మాన్ని తీసేసి తింటారు, అదొకటి కొంతమంది టేస్ట్. ఆ మాంసాన్ని మెత్తని మాంసం కింద కూర వండుతారు. ఒకరు ఆ మాంసాన్ని తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా దగ్గర కట్టేసి దాన్ని కైమా అంటారు. ఆ కైమాని మాయించి నూనెలో వేపి వండుతారు కొంతమంది. ఓకే, మనం ఆర్గాన్స్లోకి వెళ్దాం. ఆర్గాన్స్లోకి వెళ్ళిన తర్వాత లీవర్ ప్రత్యేకంగా అమ్ముతాడు. దాన్ని ఫ్రై చేస్తారు కొంతమంది కూర వండుతారు కొంతమంది. తర్వాత లంగ్స్ ఉంటుంది, లంగ్స్ ఉంటాయి కదా, ఆ లంగ్స్ని వేరేగా వండుతాడు ఒకడు. తర్వాత దుమ్ములకు వద్దాం. దుమ్ములు ఒకడు పులుసు పెడతానంటాడు, ఒకడు ఏమంటే కూర వండుతానంటారు, ఇంకోళ్ళైతే సూప్ వండుతారంటారు. అలా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత కొవ్వు ఉంది కదా, ఈ కొవ్వు నేను ఉన్నాను కదా అంటది. ఆ కొవ్వు ఏం చేస్తారు తీసే కొంతమంది కట్టా వండుతారు, కొంతమంది ఏదో సపరేట్ వేరే డిష్ చేస్తారు. ఎంత పోయిందా నేను కూడా ఉన్నానంటది. ఇది బ్లడ్. ఆ బ్లడ్ అంతా ఒక దాంట్లో గ్యాదర్ చేసి ఒక కేక్ ముక్కలాగా తయారు చేసి దాన్ని ముక్కల కింద కోసి అది కేక్ లాగా ఉన్న చిన్న చిన్న పీసులాగా అది కూర వండుతారు కొంతమంది. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం మగ మేక అనుకోండి, కింద స్పెస్టికల్స్ ఉంటాయి, అవి ప్రత్యేకంగా తీసి అవి కూర వండుతారు కొంతమంది. తర్వాత గుండు పక్కన ఒక నల్లగా ఒకటి ఉంటుంది, అదేదో నల్ల అంటారు. దాన్ని శుభ్రంగా తీసి దాన్ని వేరేగా వండుతారు కొంతమంది అయితే ఈ కాల్చేటప్పుడు ప్రాసెస్లో చెవులు ఉంటాయి కదా, ఆ చెవులు అప్పుడే కాల్చినప్పుడే తినేస్తూ ఉంటారు. అదొక టేస్టు. కానీ ఏదైనప్పటికీ ఇంత ఘోరంగా ఒక జంతువును మనం తిన్నట్టు మరి ఏ జంతువు తినం. ఓకేనా? గాట్ ద పాయింట్. బాయ్.